అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంపలతో ముద్ద కూరలాగా చూపిస్తానండి. ఇలా ఒకసారి చేసుకున్నారంటే అదిరిపోతుంది. చపాతీ రైస్లకు కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. 2 ఎండుమిర్చీలు ఇలా తుంచి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీల్చి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక 30 సెకండ్ల దాకా సన్న మంట మీద వేయించుకోవాలి దోరగా. ఇలా వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక 500 గ్రామ్స్ బంగాళదుంపల్ని సన్నని ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గ కొంచెం ఉప్పు వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక 3-4 నిమిషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలంతా నూనెలో కొంచెం వేయించుకోవాలి. అప్పుడే తినేదానికి బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బంగాళదుంపలంతా బాగా ఉడికిపోయాయి. చూపిస్తాను చూడండి. 90% దాకా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 200 గ్రాములు వంకాయని వేసుకోండి. ఇక్కడ నేను తెల్ల వంకాయ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు ఏది కావాలో ఆ వంకాయ వేసుకోండి. సన్నగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు కూడా వేసుకోండి. టమాటా ముక్కలు, బంగాళదుంపలు, వంకాయ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. వంకాయ కూడా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, వంకాయ అంతా 3 నిమిషాల తర్వాత పక్కాగా ఉడికింది. ఈ సమయంలో కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గ, మీ స్పైసీకి తగ్గ మీరు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ సమయంలోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ వచ్చేసి ఎక్కువగా పోసుకోకూడదండి. కొంచెం ఒక 1/2 గ్లాస్ పోసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుడు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. చూశారు కదా, వంకాయతో బంగాళదుంపల కూర
చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ కూరని మీరు అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది టేస్టు. ఒక 4 ముద్దలు కమ్మగా తింటారు ఇలా చేసి పెట్టారంటే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చూపిస్తాను. ఈ రెసిపీ పైన మీ అభిప్రాయం చెప్పండి. అలాగే డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.